అందరికీ మేడే శుభాకాంక్షలు. అందరికీ మేడే శుభాకాంక్షలు. అందరికీ ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ మేడే శుభాకాంక్షలు. 10 రోజుల నుంచి మీరు కష్టపడి 10 రోజుల నుంచి కష్టపడి కార్యక్రమాన్ని ఈరోజు జరిగిపోయింది. చెప్పవలసిన మాటలంటే వెంకయ్య సార్ గారు ధన్యవాదాలు. మేడే వారోత్సవాల సందర్భంగా నర్సాపల్లిలో జరుగుతున్నటువంటి మేడే ఉత్సవం గురించి వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మేకల మేడే వర్తిల్లాలి, వర్తిల్లాలి మేడే, కార్మిక కర్షకుల ఐక్యత వర్తిల్లాలి, వర్తిల్లాలి కార్మిక కర్షకుల ఐక్యత వర్తిల్లాలి. నర్సాయిపల్లి గ్రామ ప్రజలు మరియు ఈ యొక్క మేడే వారోత్సవాల సందర్భంగా నర్సాయిపల్లి గ్రామంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో వ్యవసాయ కార్మిక సంఘం జెండా ఆవిష్కరణ చేసినటువంటి వెంకయ్య సార్ గారు మరియు ఎలక్ట్రికల్ ఉద్యోగులు రామకృష్ణ గారు మరియు గ్రామ రైతులు కూలీలు సోదరులారా 1886వ సంవత్సరంలో చికాగో అమెరికా దేశం చికాగో నగరంలో అంతకుముందు జనంతోన ఆనాటి ప్రభుత్వాలు అమెరికా దేశం కానీ ప్రపంచవ్యాప్తంగా కూడా దాదాపుగా ఒక రోజుకు 18 గంటల పని చేయించుకునేది. పని చేసుకున్నంత గంటలకు వేతనం ఇచ్చేది లేదు, నెలసరి జీతాలు కూడా లేవు. కానీ రోజుకు 24 గంటల నుండి 18 గంటలు పని చేయించుకుంటా ఉంటే పెట్టుబడిదారులు ధనవంతులు పేదలతోన కష్టజీవులతోన కార్మికులతోన వాళ్ళ కడుపు గిట్టక 18 గంటల పనిదినం కాదు, మేము రోజు 8 గంటలే పని చేస్తాము, 18 గంటలు పని చేయలేము, మాకు జీతాలు కూడా ఇవ్వాలి, నెలసరి జీతాలు కావాలని పెద్ద ఎత్తున అమెరికా దేశం చికాగో నగరంలో ఆందోళన పోరాటాలు చేయడం జరిగింది. రైతులు కూలీలు కార్మికులు ఏకమై ఆనాటి ప్రభుత్వం ఫాసిస్టు ప్రభుత్వం ఆ కార్మికులను రైతులను కూలీలను వాళ్ళను కాల్చి చంపేయడం జరిగింది. దాదాపు 3000 మంది కార్మికులు అమరులైనరు. ఆ అమరులైనటువంటి దాని నుంచి వారు చనిపోయినటువంటి సందర్భం, వారి యొక్క రక్తం ఏరులై పారుతున్న సందర్భంలో ఇలాంటి వెంకయ్య సార్ లాంటి వాళ్ళు వీళ్ళందరూ కలిసి ఆ రక్తం నుండి ఒక తెల్లగుడ్డ తీసి ఆ రక్తంలో ఆ యొక్క ఎర్ర జెండాను ఆనాటి నుంచి కూడా ఇది కార్మికుల కోసము, పని దినాల కోసము, వేతనాల కోసము, రైతులు పండించిన పంటల గిట్టుబాటు ధర కోసము, పని చేసుకోవడానికి హక్కు కల్పించాలని, భూమి మీద చేసుకునే వారికి హక్కు కల్పించాలని ఆనాడు నినాదం చేసి ప్రపంచవ్యాప్తంగా ఎర్ర జెండాను జనానికి పరిచయం చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రపంచంలో ఎర్ర జెండా కార్మికుల తరపున, కర్షకుల తరపున, నిరుద్యోగుల తరపున, కూలీల తరపున, ఈరోజు పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా ఈ తరపున ఎర్ర జెండా నిరంతరం పోరాటాలు కొనసాగిస్తా ఉంది. అందులో భాగంగా మనం కూడా ఈరోజు ప్రపంచంలో ఎర్ర జెండా ఏం కోరుకుంటుంది? రైతులు కష్టపడి పనిచేస్తే రైతులకు గిట్టుబాటు ధర చట్టం కావాలని, అదేవిధంగా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కావాలని, ప్రైవేటు రంగం ఉండొద్దు, ప్రభుత్వ రంగమే ఉండాలి, తర్వాత అందరికీ కార్మికులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి, అదేవిధంగా పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలి అని నినాదం చేస్తూ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అనేక ఉద్యమాలు చేయడం జరిగింది. అందులో అనేక కార్మిక రాజ్యాలు రావాలి, కష్టజీవుల రాజ్యం రావాలి అంటే కష్టజీవులే ఆ దేశాలను పరిపాలన చేయాలి, కార్మికులే దేశాలను పరిపాలన చేయాలి. ధనవంతులు ఈరోజు కోటీశ్వరులు, భూస్వాములు, పెట్టుబడిదారులు ఆ దేశాలను పరిపాలన చేస్తే కష్టజీవులను కష్టాల పాలు చేస్తారు. కాబట్టి దోపిడీ రాజ్యం పోవాలి, కష్టజీవుల రాజ్యం రావాలని ఎర్ర జెండా ప్రధానంగా నినాదం చేయడం జరిగింది. కాబట్టి అదే నినాదంతోన ఇప్పటికి కూడా దోపిడీ జరుగుతూ ఉంది, ఇప్పటికీ అవినీతి జరుగుతూ ఉంది, పేదలకు కష్టాలు చేస్తూ ఉన్నారు. కష్టాలు చేసేటువంటి వాళ్ళు ఎంతమంది కష్టాలు చేసినా ఆ తరతరాల నుంచి కష్టాలు చేస్తున్నటువంటి కార్మిక కుటుంబాలను ఈరోజు వాళ్ళు దోచుకొని తింటా ఉన్నారు. ధనవంతుడు ధనవంత అవుతున్నాడు, పేదవాడు అవుతా ఉన్నాడు. కాబట్టి పేదల రాజ్యం రావాలి, కష్టజీవుల రాజ్యం రావాలి, దోపిడీ రాజ్యం పోవాలి, ధనవంతుల రాజ్యం పోవాలి,
భూస్వాముల రాజ్యం పోవాలి, కార్మికుల రాజ్యం రావాలని ఎర్ర జెండా నిరంతరము జనం గురించి మాట్లాడుతుంటది. ఈ యొక్క రాజ్యం రావాలనేది ఈ యొక్క ఎర్ర జెండా కాంక్ష. కాబట్టి సమానత్వం ఉండాలి. మన భారతదేశంలో కులాలు మతాలు ఉన్నాయి. కాబట్టి దళిత వర్గాలను ఇతర పేద వర్గాలను అంటరాని వానిగా చూస్తూ ఉంటారు. అంటరాని వాళ్ళు కాదు, అందరం సమానమే అని ఎర్ర జెండా అని చెప్తా ఉంటది. పని చేసేవానికి ఎంత పని చేస్తే అంత వేతనాలు ఇవ్వాలని ఎర్ర జెండా కోరుతుంటది. కార్మికుల పక్షాన, రైతుల పక్షాన, కూలీల పక్షాన, ఈ దేశం నిరుద్యోగుల పక్షాన ఉండి పోరాటాలు చేసేది ఒక ఎర్ర జెండా తప్ప ఏ రాజకీయ పార్టీ, ఏ ఇతర రాజకీయ పార్టీ ఎర్ర జెండాలు కూడా కార్మికులు, రైతు, కూలీల పక్షాన పోరాటాలు చేసే చరిత్ర వాళ్ళకి లేదు. కాబట్టి ఇప్పటికే ప్రపంచంలో ఎర్ర జెండా రాజ్యాలు పక్కన ఉన్న చైనా దేశంలో కానీ, క్యూబా దేశంలో కానీ, ఉత్తర కొరియా దేశాలు కానీ ఇప్పటికీ ఎర్ర జెండా రాజ్యాలు కొనసాగుతూ ఉన్నాయి. అక్కడ కార్మికులకు, కర్షకులు, రైతులకు కష్టాలు కాదు, ఎంత కష్టం చేసుకుంటే అంత పని శ్రమకు తగ్గ ఫలితం ఇస్తూ ఉంటారు. కాబట్టి అలాంటి రాజ్యం ఇప్పటికీ అక్కడ కన్నీళ్ళ రాజ్యం కాదు, కడుపు నిండా తిండి పెట్టే రాజ్యం కొనసాగుతా ఉంది. ఈ భారతదేశంలో అలాంటి రాజ్యం కావాలని కోరుకునేది ఎర్ర జెండా. ఇప్పటికీ ఈ దేశాన్ని భూస్వాములు, పెట్టుబడిదారులు నిరంతరం పరిపాలన కొనసాగిస్తున్నారు. కాబట్టి ఇప్పటికీ ఈ గ్రామంలో కానీ, ఈ దేశంలో కానీ పేదవాడు ఇంకా పేదవాడుగానే కొనసాగుతా ఉన్నాడు, ధనవంతుడు ఇంకా ధనవంతుడైతా ఉన్నాడు. కనుక ధనికుల రాజ్యం ఈరోజు పేదల కడుపు కొట్టే విధంగా చేస్తూ ఉంది. కనుక ధనిక రాజ్యం పోవాలి, పేదల రాజ్యం రావాలని ఎర్ర జెండా కోరుకుంటుంది. ఆ రాజ్యంలో అందరికి కడుపు నిండా తిండి, పని, తర్వాత ఉద్యోగం, ఉపాధి, అందరికీ భూములు, అందరికీ పని చేసుకోవడానికి హక్కు కల్పించేది ఒక ఎర్ర జెండా రాజ్యంలోనే తప్ప ఏ రాజ్యంలో ఇతర రాజకీయ ఏ రాజకీయ పార్టీలు అధికారంలో వచ్చి కూడా పేదల గురించి పట్టించుకోవు. ఎన్నికల ముందు మాత్రం పేదల గురించి చెప్తారు. ఆ ఓట్లలో గెలిచిన తర్వాత అనుకూలంగా పనిచేస్తారు, పేదవాళ్లకు దూరంగా చేస్తారు. ఈరోజు భారతదేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇప్పటికీ 16 సంవత్సరాలు అవుతా ఉంది ఈ భారతదేశంలో పరిపాలన కొనసాగించడం. బట్టి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏం జరుగుతుందంటే ఈ దేశంలో మత కళాలు సృష్టించడం, కులాల మధ్య తగాదాలు పెట్టించడం, నిరుద్యోగాన్ని పట్టించుకోకపోవడం, ప్రభుత్వ సంస్థలైనటువంటి ఆర్టీసీ కానీ, ఎలక్ట్రికల్ కానీ ఇలాంటి సంస్థలని కూడా ధనవంతులకు, కోటీశ్వరులకు, పెట్టుబడిదారులకి అనుకూలంగా వ్యవహారం చేస్తూ ఉంది. కాబట్టి వాటికి వ్యతిరేకంగా ఎర్ర జెండా పనిచేస్తూ ఉంది. ఇప్పటి కూడా ఉద్యోగం కల్పించకుండా ఉద్యోగులను తొలగించే విధంగా ఈ యొక్క నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తూ ఉంది. రైతు వ్యతిరేకమైనటువంటి ప్రభుత్వం ఇది. రైతులకు పండించే పంటకు గిట్టుబాటు ధర కొరకు చట్టం చేయడం లేదు. అందుకొరకే తరాలు మారిన రైతు యొక్క తలరాత మారడం లేదు. వాళ్ళు ఇంకా పిచ్చాధికారులు అవుతున్నారు, అప్పుల పాలవుతున్నారు, కష్టాలు పడుతూ ఉన్నారు. పంట గిట్టుబాటు ధర లేదు. మేము పంట పండిస్తే ఈ పంట ఎవరు కొంటారో అని ఈరోజు ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది తప్ప రైతుకు అనుకూలమైనటువంటి వ్యవస్థ తీసుకురావడం లేదు. కార్మికులను ఈరోజు సార్ చెప్పాడు, ఇంతవరకు 18 గంటల పని విధానం నుంచి 8 గంటలు కావాలని పోరాటం చేసింది ఎర్ర జెండా. ఇప్పుడు నరేంద్ర మోడీ చేస్తున్నట్టే 12 గంటల పని చేయించుకుంటా ఉన్నాడు, 8 గంటల నుంచి 12 గంటల పని చేయించుకుంటా ఉన్నాడు. అటు కార్మికుల శ్రమను దోసుకుంటున్నాడు. ఎక్కువ పని గంటలు చేసుకుని ధనవంతులకు ఇంకా ధనవంతులు చేసే విధంగా నరేంద్ర మోడీ పరిపాలన కొనసాగుతూ ఉంది. కాబట్టి వాటికి వ్యతిరేకంగా భవిష్యత్తులో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం చేస్తున్నట్టు మత వ్యతిరేక విధానాలకు, మతోన్మాద విధానాలకు వ్యతిరేకంగా, అంటరాంతనానికి వ్యతిరేకంగా కూలీ దోపిడీ ఉండకూడదు, రైతు దోపిడీ ఉండకూడదు, రైతు రాజ్యం రావాలి, కార్మికుల రాజ్యం రావాలి, కష్టజీవుల రాజ్యం రావాలి. అంతవరకు నిరంతరం ఈ దేశంలో ఎర్ర జెండా జనం పక్షాన ఉండి, కార్మికుల, కూలీ, రైతుల పక్షాన ఉండి పోరాటాలు చేస్తుందని ఈ మేడే సందర్భంగా మీరందరూ కూడా ఈ మేడే ఉత్సవాల్లో పాల్గొని విజయవంతం చేసినందుకు తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘము రాష్ట్ర కమిటీ నుంచి అందరికీ దోపిడీ రాజ్యం పోవాలి, దోపిడీ రాజ్యం పోవాలి, దోపిడీ రాజ్యం పోవాలి, కార్మిక రాజ్యం రావాలి, దోపిడీ రాజ్యం పోవాలి, దోపిడీ రాజ్యం పోవాలి. మేడే జిల్లాలే మేడే వ్యవసాయ కూలీలకు ఉపాధిలో రోజు కూలీ 800 రూపాయలు ఇవ్వాలి. వ్యవసాయ కూలీలకు ఉపాధిలో రోజు కూలీ 800 రూపాయలు ఇవ్వాలి. రైతులకు గిట్టుబాటు ధర కొరకు కేంద్ర ప్రభుత్వం చట్టం తేవాలి. రైతులకు గిట్టుబాటు ధర కొరకు కేంద్ర ప్రభుత్వం చట్టం తేవాలి. కార్మికుల కనీస వేతనం 36,000 రూపాయలు నెలకు ఇవ్వాలి.
జెండా వర్ధిల్లాలి ఎర్ర జెండా వర్ధిల్లాలి ఎర్ర జెండా వర్ధిల్లాలి ఎర్ర జెండా